హలో, వెల్కమ్ టు మై ఛానల్ మీ యమున. ఈరోజు నేను లొకేషన్లో ఎలా ఉంటున్నామో, లొకేషన్ టూర్ అనుకోండి, లొకేషన్లో ఎలా ఉంటున్నామో, ఏం చేస్తున్నాము షార్ట్ గ్యాప్లో, సో అవన్నీ చెప్తున్నాను అనమాట. ఈరోజు నేను సీతమ్మ మార్కెట్లో సిరిమల చెట్లో షూటింగ్లో ఉన్నాను. సో చూసారా బర్డ్ సౌండ్స్ అంతా, మార్నింగ్ వచ్చాను కదా, సౌండ్స్ అంతా చాలా ప్లెజెంట్గా ఉంది. గ్రీనరీ బాగుంటుంది ఈ లొకేషన్. సో ఇక్కడంతా మొత్తం పొలాలు ఉన్నాయి. సో ఇక్కడ కూర్చొని మేము షార్ట్ అంతా రెడీ అయిపోయాను కదా, రెడీ అయిపోయినకి వచ్చాను కాబట్టి ఇక్కడ కూర్చొని సీన్ చదువుకుంటూ షార్ట్ రెడీ అంటే షార్ట్కి వెళ్తాను అన్నమాట. బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయింది, ఎవ్రీథింగ్ డన్. సో వెయిటింగ్ ఫర్ షార్ట్. చూద్దాం ఎక్కడ పిలుస్తారు. సీన్స్ ఈరోజు ఇన్ని సీన్స్ చేయబోతున్నాము. అన్ని సీన్స్ చదివేశాను. ఇప్పుడే నేను యమున నుంచి రోజుగా మారబోతున్నాను. అలా కళ్ళు మూసుకొని మెడిటేషన్లో యమున రోజుగా మారబోతుంది అన్నమాట. మధ్యలో ఏ ఫోన్ వచ్చినా తీయడం. సో అది షార్ట్ గ్యాప్లో వచ్చేసి బుక్స్ చదువుతూ ఉంటాను. అలా సీన్లోకి వెళ్ళి షార్ట్ అవుతుంది కదా, దాని తర్వాత అప్పుడప్పుడు మంచి బుక్స్ చదువుతాను అనమాట. ఏం చేస్తున్నారు? బుక్ ఏం బుక్? అదే బుక్ చదువుతాను. చూస్తాను ఏం బుక్ అంటే. మీకు బుక్స్ చదవడం అలవాట్లేదు కదా. అక్కడ కెమెరా ఉంది. ఓ సారీ, కెమెరా ఉందని తెలియదు. అయినా కెమెరా ముందు ఒకలాగా వెనకాల ఒకలాగా ఎందుకు యాక్ట్ చేస్తున్నారు? మీలాగా ఉండొచ్చు కదా. అసలు ఆమె ఎలా ఉంటుందని నేను చెప్తాను. మా వ్యూవర్స్ హాయ్ చెప్పు. హాయ్ హాయ్ హాయ్. మహాలక్ష్మి సీతమ్మలో యాక్ట్ చేస్తుంది. ఈమె రాదనేసి కొంచెం యమున నుంచి రోజుకి ఎలా మారుతున్నారని చెప్తుంటే మధ్యలో వచ్చి ఇంటర్వ్యూ. యమున రోజీ కాదు, ఈమె ఒక చిన్నపిల్ల అంతే. యమున లేదు, రోజీ లేదు. ఈ బుక్స్ మెడిసిన్ అంట. అవసరం అది. ఆ మెడిసిన్ ఏంటి? మెడిసిన్ చదవబోతున్నా. కెమెరాకు ఫీల్ కోసం స్టార్ట్ చేశాను. నువ్వు వచ్చావని నాకు తెలియదు. కెమెరా ఉంది కాబట్టి ఆ బుక్, ఆ సీన్ పేపర్స్, ఆ ఫోన్ అవన్నీ ఉన్నాయి. వెనకాల ఇలా ఉండరు. ఒక సీన్ చదువుకుంటా అది చెప్పు. అది కరెక్ట్ మేడం. సీన్ చదవకుండా మాత్రం షార్ట్ లోకి రారు. షార్ట్ లోకి వచ్చాక మాత్రం సీన్ పేపర్ పక్కన పెట్టేస్తారు అనమాట. మేము చేసే గోల్ అంతా వేరనమాట. ఆ గోల్ ఏంటో ఇవాళ మీకు ఖచ్చితంగా చూపిస్తాం మేము. ఆ గోల్ ఏంటో ఇంకా. అవును, నీకు షూటింగ్ మధ్యాహ్నం మైదానం వేసి నేను ఇది స్టార్ట్ చేసుకున్నాను. లొకేషన్ టూర్ మీరు స్టార్ట్ చేశారని చెప్పి నాకు ఫోన్ వచ్చింది అనమాట. అందుకే సో మేడంని డిస్టర్బ్ చేస్తే ఆ కిక్ వేరనమాట. అంటే మేముంటే లొకేషన్ మేడం ఉన్నా నేనున్నా అంతా గోలగోలగా ఉంటుంది. మేడం లేకపోతే అసలు ఆ రోజు అంతా లొకేషన్ అంతా డల్గా ఉంటుంది. ఈ లోపు ఎండ్ వచ్చేసింది అనమాట. లేదు, ఈవెన్ తనుంటే కూడా మానస ఉంటే కూడా లొకేషన్ చాలా బాగుంటుంది. చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. ఇంకొకరు ఉన్నారు అక్కడ డైరెక్టర్, ఆయన కూడా అంతే. మేము సీతమ్మలో ఎలా ఉంటాం అనేది నిజంగా మీకు రియల్గా చూపిద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ డైరెక్టర్ ఎలా అంటే అక్కడ ఆయన ముందే చెప్తాం అక్కడ చెప్తాం. పదండి, లెట్స్ గో. వేరే వాళ్ళ సీన్ జరుగుతుంది. ఆలోపు నేను కొంచెం చిట్చాట్ చేసి మళ్ళీ వద్దాం. ఇప్పుడు షార్ట్ పిలిచారు, వెళ్తున్నాను. ఓకే, మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. చూద్దాం ఎలా షూటింగ్ జరుగుతుంది. ఎంత అవుట్డోర్ కదా. సార్ ఎలా చేయాలి చెప్తారు? హలో, ఎంత సీనియర్ అయినా కూడా మీరు ఏం చెప్తారు? స్టూడెంట్ కిరణ్ సార్, నీళ్ళు తీసుకొచ్చి పోయింది రా, పర్ణ అవుతున్నారంట. యాక్షన్ చెప్పండి సార్, సీన్ రెడీగా ఉన్నాను. పేమెంట్ చేయండి, బయటికి వెళ్ళండి ఫస్ట్ మీరు. రెడీ రోల్. ఇప్పుడు యమున ఎంతసేపు రోజులో వస్తుంది. రెడీ. హలో, హాయ్, గుడ్ మార్నింగ్ ఎవరిబడి. ఇది ఒక స్టైల్ అండి. ప్రతిసారి నేను ఎక్కడున్నారో వెతుక్కుంటాను, లేకుంటే గుండె ఆగిపోతుంది. ఇంకొక గుడ్ మార్నింగ్ చెప్తాను చూడండి. ఒక నిమిషం, మళ్ళీ ఇప్పుడు చేయండి. ఇప్పుడు హలో, హాయ్, గుడ్ మార్నింగ్ అండి. ఇది ఇంకొక స్టైల్. అదే చెప్పారు కదా. ఇంకొకసారి చెప్పండి, ఇంకొకసారి చెప్పండి.
చెప్పండి చెప్పండి. యమునమ్మతో చేస్తున్నానా, యమునమ్మ కూతురుతో చేస్తున్నానా, యమునమ్మ మనవరాలతో చేస్తున్నా, మనవరాలతో చేస్తున్నా. అబ్బో వద్దు ఆపేయండి, భజన ఆపేయండి. ఇంకా అస్సలు పొగుడుతుంటే అక్కడ డైరెక్టర్ గారు, ఇక్కడ ఈ క్యాండిడేట్ అండి టార్చర్ పెట్టడంలో ఇద్దరు రెడీగా ఉంటారు. కౌంటర్ వేయాలి. మమ్మల్ని టార్చర్ పెట్టే క్యాండిడేట్ మా లొకేషన్లో. ఇప్పుడు ఎవరో గుర్తున్నారా? విధి సీరియల్ చూసే వాళ్ళకి అందరికీ తెలుస్తుంది. నూకాలమ్మ, ఓలమ్మ అనేవాళ్ళు. సో మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ ఈరోజు చూడటం జరిగింది. నా లక్ ఏంటంటే ఈరోజే నేను ఇది వీడియో చేస్తున్నాను. ఈవిడ వచ్చారనమాట. వేరే ఒక క్యారెక్టర్ కోసం వచ్చారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మీకు తెలుసు కదా, విజయ్ సీరియలే సీక్వెలే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. సేమ్ నేను రోజీనేమో ఇప్పటికి అలాగే అదే యాక్ట్ చేస్తున్నాను. ఇన్ని సంవత్సరాల తర్వాత నేను చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ అమ్మా. ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఇప్పటికీ నాకు ఒక కళలాగా ఉంది ఆ విధి. ఎక్కడికి వెళ్ళినా మా ఇద్దరి కాంబినేషన్లో ఓలమ్మ రోజేమో అందరిని తిడుతుంది, యమునమ్మనేమో నేను తిడుతుంటాను అనమాట. ఆ కంబైనింగ్ గాను యమునమ్మ నేను యాక్ట్ చేసినప్పుడు తొలి నంది అవార్డు తీసుకోవడం ఇదంతా కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. అసలు మాటలు చెప్పలేను నేను, ఎందుకంటే విధి మాకు భవిష్యత్తు జీవితం ఇచ్చింది. ఈటీవీతో స్టార్ట్ అయింది. ఈటీవీ మాకు అన్నం పెట్టింది. అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలా అదే క్యారెక్టర్ చేస్తున్నాను మాత్రం నేను కళ్ళలో కూడా అనుకోలేదు. సీరియస్గా మళ్ళీ ఒక రోజుగా రావడం అనేది నా అదృష్టం ఉంది. సో హ్యాపీ. సరే ఈ షార్ట్ అయిపోయింది. చెప్పండి, నేను చెప్పాలనుకుంటున్నాను. అసలు నేను ఇందులోకి ఎంటర్ అవుతాను అనుకోలేదు. నేను మళ్ళీ ప్రసాద్ బాబు గారు పట్టుబట్టి సరే యమునమ్మతో కూడా ఇంకొక సెకండ్లో కూడా ఎంటర్ అయ్యాననే తృప్తితో మళ్ళీ వచ్చాను అన్నమాట. చిన్న వేషమైనా చేయడానికి వచ్చాను అనమాట. యమునమ్మ దయ వల్ల కొన్ని విషయాలు అయితే మనస్ఫూర్తిగా చెప్తున్నాను. యమునమ్మలో చాలా ఇదొకటి కృతజ్ఞత. అయ్యో అవన్నీ చెప్పకూడదు, ఇక్కడ కెమెరా వద్దులే. చెప్పాలి చెప్పకపోతే కృతజ్ఞత ఉండదు. ఇంకా అయిపోయింది షార్ట్ సీన్ అయిపోయింది వెళ్ళిపోతుంది. అందుకే షార్ట్ తీసుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ మా. నేను మీకు ముందే మాట ఇచ్చినట్టు నేను నిజంగానే ఎలా ఉంటానో అలాగే నేను ప్రిపేర్ చేస్తున్నాను. నేను ముందే చెప్పాను కదా. యాక్చువల్గా నేను ఏంటంటే నా గర్ల్ ఫ్రెండ్ అనమాట. లొకేషన్లో అందరు నా గర్ల్ ఫ్రెండ్ అంటారు. అది ఎందుకంటే ఇన్స్టా రీల్స్లో మా ఇద్దరికి ఒక ఇది ఉంటుంది, ఒక కనెక్టివిటీ ఉంటుంది. తను నేను ఎప్పుడు హీరోగా ఫీల్ అవుతూ నేను యాక్ట్ చేస్తుంటాను. అతను చూసి సిగ్గుపడిపోతూ ఇలా అంతా చాలా ఉంటాయి ఇన్స్టాలో చూడండి. సో అందుకని నా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అని అనుకుంటుంటారు. నా ఫోన్లో కూడా గర్ల్ ఫ్రెండ్ SVSC అని సేవ్ చేసి ఉంటుంది. అది స్టార్టింగ్ అయితే చాలా భయపడింది. అంటే నాకు ఫస్ట్ కనెక్ట్ అయ్యేంత వరకు నేను ఏం చేస్తానంటే నేను కనెక్ట్ అవ్వను ఈజీగా. సో నేను క్యారెక్టర్లోనే ఉంటాను. నాకు అక్కడ మా మానస కనపడదు, ఇంకా మహాలక్ష్మి కనిపిస్తుంది. ఏంటి షార్ట్ కౌంటర్ ఇమ్మీడియట్ అలా చెప్పు, మా మదర్ ఇలా అంటుంది కదా, నీకు ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వు అని చెప్పేదాన్ని. అవన్నీ అర్థం చేసుకొని ఏ రేంజ్లో యాక్ట్ చేసిందని నెక్స్ట్ అక్కడ కూర్చొని మాట్లాడదాం రండి. నేను బయట ఎంత ఫన్నీగా ఎంత మనం ఫన్నీయేనా చెప్పు ఒకసారి. ఫన్నీ అంత సీరియస్గా చెప్పకు, చెప్తాను. అంటే బయట ఎంత జోవియల్గా ఉన్నా కూడా కెమెరా ముందు వచ్చినప్పుడు మాత్రం నేను క్యారెక్టర్ సీరియస్ జోవియల్గా ఉంటే జోవియల్గా యాక్ట్ చేస్తాను. బట్ రోజీ క్యారెక్టర్ అలా ఉండదు కదా, రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ. సో వీళ్ళందరూ నాకు ముగ్గురు కూతుర్లు అనమాట సీరియల్లో. అంటే నేను పెంచుకున్న కూతుర్లు, దేవమ్మ కూతుర్లు, మహాలక్ష్మి, మానస, అపర్ణ. మహాలక్ష్మి, దామిని, అపర్ణ. మానస అనే క్యారెక్టర్ లేదు, అది తీసేయండి. ముగ్గురు కూతురు. సో ముగ్గురిని కాపాడటంలో చాలా ఎమోషన్స్ ఉంటాయి. సో వీళ్ళు కరెక్ట్గా కౌంటర్ ఇవ్వకపోతే సీన్ పండదు. సో అప్పుడు నేను సీరియస్ అవుతాను. అసలు వాళ్ళకందరికీ ఇప్పుడు అర్థమైపోయింది అది. ఇప్పుడు వాళ్ళ క్యారెక్టర్ అర్థం చేసుకున్నారు. ఇప్పుడు అందుకే బాగా జోవియల్గా ఉంటాము. ఇప్పుడు ఏం చెప్పాలో అది చెప్పుకుంటాను. ఫస్ట్ స్టార్టింగ్లో మేడం ఎలా ఉన్నారో నేను చెప్తాను. ఫస్ట్ నేను ఇది ఫస్ట్ సీరియల్ అనమాట. అంటే కంటిన్యూస్ షూట్ చేయడం ఇదే ఫస్ట్ సీరియల్. అయితే నేను అనుకున్న అందరు ఎలా ఉంటారు అని చెప్పి, సరే మేడం దగ్గరికి వెళ్ళి ఒకసారి మాట్లాడదామని చెప్పి ఇట్లా వెళ్దామని చెప్పి రూమ్ దగ్గరికి వెళ్ళాను. ఫస్ట్ మాట్లాడింది కాదు, మార్నింగ్ మంచిగా మాట్లాడాను. మధ్యాహ్నం మేడం లంచ్ చేశాక కూర్చున్నారు. సరే గ్యాప్ దొరికింది కదా ఒకసారి మాట్లాడేసి వద్దామని చెప్పి వెళ్తున్నా. ఇలా వెళ్ళాను. వెళ్ళేసి నేను పడుకోవాలి తర్వాత రా అని అన్నారు. అంటే దాని అర్థం ఏంటి అంటే ఇప్పుడు వెళ్ళిపోమనే కదా. నేను ఎంత హర్ట్ అయ్యానంటే తర్వాత అనుకున్నా ఓకే సరే ఎప్పటికైనా మేడం మాట్లాడతారులే అనుకున్నా. ఇక్కడ చెప్తాను, ఇక్కడ నేను కన్క్లూజన్ ఇవ్వాలి కదా. ఏమైందంటే నాకు ఇప్పుడు 6 years నుంచి క్యారెక్టర్ చేస్తున్నాను. ఈరోజు ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఉన్నారు నాకు. అంతకుముందు ఇంక వేరే క్యారెక్టర్స్ ఉండేవాళ్ళు.
వాళ్ళు బాగా క్లోజ్గా ఉండేదాన్ని, అందరూ కలిసి షూటింగ్ లేకపోతే షాపింగ్ వెళ్ళడం అన్నీ ఉండేది. అలా సడన్గా క్యారెక్టర్ అయిపోతే నాకు లొకేషన్కి వస్తే ఆ లోటు కనిపించేది అనమాట. నేను అప్పుడు ఆ లోట్లో ఉన్నాను, ఒక ట్రాక్ అయిపోయింది, అందులో ఉన్న ఆర్టిస్ట్ అంతా వెళ్ళిపోయినారు, ఆ పెయిన్లో ఉన్నాను. మళ్ళీ అటాచ్ అయిపోతే ఎక్కడ నేను మళ్ళీ ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతామనే భయంతో అలా దూరం అవ్వడానికి ట్రై చేశాను. కానీ అమ్మాయి పట్టుబట్టి వదలలేదు. లేదు మేడం లోపల హార్ట్ మంచిగా ఉంది కానీ ఎందుకు అలా అంటున్నారు అనేసి రోజు డే బై డే నాతో మాట్లాడటం, అలా చేయడం, అలా ఇంత క్లోజ్ అయిపోయామంటే నాకు నా పిల్లలు లేని లోటు కూడా తను తీరుస్తుంటుంది లొకేషన్లో. మా పెద్దమ్మాయి ఏంటో తనలో నేను చూసుకోవచ్చు, తన బిహేవియర్ అంతా మా పెద్దమ్మాయిలో అలాగే ఉంటుంది. సో అలా అనమాట. ఐ మిస్ యూ సీరియస్లీ. చూసారా ఎమోషనల్ అయిపోయింది. అసలు నేను కూడా ఈ సీరియల్ అయిపోతే ఎలా అని చెప్పి చాలా ఫీల్ అవుతూ ఉంటాను. కానీ బెంగళూరుకి సీరియల్ అయిపోయాక కూడా మేమిద్దరం ఇలాగే ఉంటాము. ఒకవేళ మేడం బెంగళూరు వెళ్ళిపోయినా నేను మేడం దగ్గర ఖచ్చితంగా ఎవ్రీ మంత్ చూడడానికి వెళ్తాను మేడం దగ్గరికి, అది మాత్రం పక్కా చెప్తున్నా. ఇంకా ఒకటి చెప్పాలంటే ఒక జైల్ సీన్ అంటే షెడ్యూల్ అయిపోయింది, నెక్స్ట్ షెడ్యూల్కి ఫస్ట్ డే మధ్య కలిసామన్నమాట. ఆ సీన్ వచ్చి జైల్లో ఉంటాను, నేను ఆర్ఎఫ్సీలో చేశాను. నన్ను చూడగానే సీన్ చదువుకున్నాము, ఇద్దరు ఆల్రెడీ చదువుకున్నాము, ఎదురుగా ఒకరికొని చూసుకున్నాము. తనకు సడన్గా ఎంటర్ అయిపోయి రియల్గా ఏడ్చేస్తుంది నన్ను చూసి. అమ్మని పట్టేస్తుంది, అసలు చేతులు చూడండి ఎప్పుడు ఇలాగే ఉంటాయి మా చేతులు, అలా పట్టుకుని ఏడ్చేస్తుంటే వితౌట్ గ్లిజరిన్. తను ఇప్పుడు నేనంటే అట్లీస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది, తనకేంటంటే చూడగానే కన్నీళ్ళు ఆగట్లేదు, అది చూసి నాకు కన్నీళ్ళు ఆగట్లేదు. మేము వితౌట్ గ్లిజరిన్ చేస్తుంటే డాడీ గారు కట్ కూడా చెప్పలేకపోయారు, మొత్తం అలా చూస్తూ ఉండిపోయారు అందరూ. ఫుల్ ఎమోషనల్ అయిపోయి డైలాగ్స్ కూర్చోబెట్టుకొని ఫుల్గా రియల్గా ఏడ్చేసామన్నమాట. ఆ సీన్ కూడా మీరు చూస్తే చూడండి, జైల్లో సీను చాలా చాలా బాగుంటుంది. అందరూ మమ్మల్ని అప్రిషియేట్ చేశారు, చాలా బాగా చేశారండి, అమ్మ కూతురులాగే బిహేవ్ చేస్తున్నారు అన్నారు. ఇంతకీ మన అమ్మ కూతురు మా సిస్టర్సా, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్? మేమిద్దరం ఎప్పటికీ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అంతే. హైట్ చూసారా, అది ప్రాబ్లం. అదే హైట్ ఒకటి, లేకపోతే నేను గర్ల్ ఫ్రెండ్ అవుదాం అనుకున్నా ఈమెకి. కానీ అప్పుడప్పుడు హీల్స్ వేసుకుంటది, అప్పుడప్పుడు నేను కూడా హీల్స్ వేసుకుంటా అనమాట. అప్పుడు ఇంకా షార్ట్ పొట్టి అంటాం అంతేగా, అంటే నా పొట్టి చూసారా, మేము అంతా కలిసిపోయాము. అసలు ఇది ఈ లైఫ్ బాగుందండి. సీరియస్ చెప్పాలంటే సినిమా ఏంటంటే 30 డేస్లో అయిపోతుంది. 30 డేస్ అంటే మా క్యారెక్టర్ బట్టి 30 డేస్ 40 డేస్. బట్ సీరియల్ అలా కాదండి, సంవత్సరాల కొద్ది నడుస్తుంది కదా, ఫుల్ బాండింగ్ ఏర్పడిపోతుంది. మీరు చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ చూస్తారు మీ డైరెక్టర్ గారిని, ఆయన బిహేవియర్ మా బిహేవియర్ ఎలా ఉంటుంది, సెట్లో ఎలా ఉంటాం అనేది. ఇదేంటి రియాలిటీ, ఇదే రియాలిటీ. హాయ్ మ్యామ్. హాయ్, అయిపోయిందా సీన్? యా అయిపోయింది. ఓకే మా వ్యూవర్స్కి హాయ్ చెప్పేసి. హాయ్ ఎవ్రీవన్. మై ఛానల్ మీ యమునా ఛానల్, మీ యమునా ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మ్యామ్ గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. నేను మ్యామ్తో వర్క్ చేయడం ఫస్ట్ టైం, అసలు చూడడం కూడా ఫస్ట్ టైం అని చెప్పాలి. సో మ్యామ్ని చూడంగానే అమ్మో చాలా స్ట్రిక్ట్ అని అనుకున్నాను. ఒక చిన్న ఫోటో అడగాలన్నా ఏమనుకుంటారో అమ్మో భయం అనేసి నేను వేరే వాళ్ళని అడిగిదాన్ని, నేను ఫోటో దిగాలి అని చెప్పేసి. కానీ మ్యామ్ ఎంత జోవెల్గా ఉంటారంటే సెట్లో అందరితో సరదాగా ఉంటారు. తను ఎప్పుడు స్మైలింగ్, నాకు మీ స్మైల్ అంటే చాలా ఇష్టం. నేను ఇంట్లో కూడా అదే చెప్తాను, ఎంత పాజిటివ్గా ఎలా ఉంటారు మీరు అసలు. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎప్పటికీ చెప్పాలనుకుంటున్నాను, చిన్నది ఉంటుంది కదా, ఇది ఇప్పటిదాకా క్లియర్ అయిపోయిందని అనుకుంటున్నాను. నేను ఒక గ్యాప్లో పేరు చెప్పడం కుదరలేదు, మాట్లాడుతూనే ఉంది. గుడ్ ఐఎమ్ సో హ్యాపీ, నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఈ జనరేషన్ వాళ్ళు కూడా నన్ను అలా అడ్మైర్ చేయడం అనేది నాకు నిజంగా లక్. కరెక్ట్గా. సో ఈ అమ్మాయి పేరు సౌమ్య అండి, ఇంట్లో నిహారిక క్యారెక్టర్ చేస్తుంది మా సీరియల్లో. సో హ్యాపీ అండి. ఓకే, ఇంకొక క్యాండిడేట్ వచ్చి అలాగే వచ్చేసి గుడ్ మార్నింగ్. అపర్ణ, తులసి. హలో. కూతురు చెప్పాను కదా, ముగ్గురు కూతుళ్ళని, అందులో కూతురు అనమాట. ఎస్, నా యూట్యూబ్ ఛానల్లో కూడా మేమందరం హోమ్ టూర్ చేసినప్పుడు మ్యామ్ చాలా సపోర్ట్ చేశారు. సో మ్యామ్ యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, గంట సింబల్ని కొట్టండి. సైకాలజీలో కూడా మంచి టిప్స్ ఇస్తారు మేడం. లేదు తెలుసు, మీరు ఇన్స్టాలో పోస్ట్ చేస్తారు కదా. నేను అదే చెప్పాను, ఇన్స్టాలో నేను ఫాలో అవుతాను కాబట్టి నేను చూసి మళ్ళీ 10 మంది చూపిస్తుంటారు చెప్పారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ షార్ట్ రెడీ అయిందా వెళ్తున్నాను. ఇప్పుడు ఒకరిని పరిచయం చేస్తాను, రండి. హలో శ్రీకాంత్ గారు. హాయ్ అండి. ఆంజనేయులు గారు, శ్రీకాంత్ గారు, మా వ్యూవర్స్కి ఒకసారి హాయ్ చెప్పేసేయండి. మా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఇంత బాగా జరుగుతుంది, మేము ఇంత హ్యాపీగా ఉన్నాం. మాస్క్ తీసేసేయండి.
ఇంత హ్యాపీగా ఇలా జరుగుతుందంటే దానికి కారణం వీళ్ళేనమాట. సో డబ్బు మనీ ఇంపార్టెంట్ కదా, మాకు ఏ అవసరాలు ఉన్నా కూడా తీరుస్తూ అన్నీ ఎవ్రీథింగ్ కేరింగ్గా తీసుకుంటారు. ఈయన మీకు అందరికీ తెలుసు, ఆయన పేరు ఆంజనేయులు గారు. మాకు అన్వేషిత, అగ్నిగుండం ఆ టైం నుంచి ఉన్నారనమాట. మమ్మల్ని అందరినీ ఇంట్లో ఒక ఫ్యామిలీ లాగా మనకి ఏ కష్టాలు రాకుండా హ్యాపీగా చూసుకొని ఏ టెన్షన్ లేకుండా ఇంత ఎనర్జెటిక్గా హెల్తీగా ఉన్నామంటే వీళ్ళు ముఖ్య కారకులండి. స్పాట్లో అన్నీ చూసుకుంటారనమాట. అది ఓకే, థ్యాంక్ యూ. నా గురించి చెప్పండి, మీరు ఒక 2 మాటలు మీరు చెప్పండి, మన బాంధవ్యం చెప్పండి. అప్పటి నుంచి ఉన్నాం కదా. ఎప్పటి నుంచో ఎమ్మన్ గారితో నాకు ఫస్ట్ నుంచి తెలుసు, బాగా మంచి మేడం. మేము ఎప్పుడు చెప్పినా కూడా ఎక్స్ట్రా టైం చేయాలన్నా షూటింగ్ చేస్తారు, చెప్పిన టైంకి వస్తారు, మాకు ఏ ప్రాబ్లం లేదు. ఇది నేనేమి చెప్పి చేయించుకోలేదండి, ఆయన మనస్ఫూర్తిగా చెప్పారు. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, డ్రై ఫ్రూట్స్ వద్దాం. డ్రై ఫ్రూట్స్ మీ డైట్ అవన్నీ నాకు వద్దు, కానీ జగదీష్ బిస్కెట్ ప్యాకెట్ తీసుకురా, కొంచెం శానిటైజర్ ఇస్తారా? ఏం రెస్టారెంట్ తీసుకోవాలా? అయిపోయింది మా శానిటైజర్, మేము చాలా క్లీన్గా ఉంటాం. ఓ ఎక్స్ట్రా ఎక్స్ట్రా. షూటింగ్ ఉందా ఈరోజు మీకు? నోట్లో కూడా కొట్టుకోవాలి. షూటింగ్ ఉందా ఈరోజు మీకు? ఓకే, మీరేం కొట్టుకుంటున్నారు? ఇప్పుడు ఇస్తా అని చెప్పారా మీకు? ఇది నాకు ఆఫ్ చేస్తుంది కదా, మీ డ్రై ఫ్రూట్స్ తినండి మీకు. పెద్ద ఓకే, రైట్ రైట్. తిను, శానిటైజ్ చేసుకో, తిను. ఎవరైనా ఇట్లా బిస్కెట్కి శానిటైజ్ చేస్తారా? సాడిస్ట్. చెప్పు, నువ్వు తింపియాలా నేను మీకు ఇప్పుడు? ఇది తీసుకోండి. ఎందుకంటే డైట్ లావ్ అయిపోతారని ఇంకో చాలా అదేం కాదు. అవును, అదే నిజం. కంజూస్ అందుకే తీసి పెట్టుకుంటుంది. లేదు అదే నిజం. కావాలంటే నేను ప్యాకెట్ అంత ఇస్తా, తినమని చెప్పండి ఇప్పుడు. మొత్తం తినరు డైట్, అందుకే ఇంకా సీక్రెట్స్ ఇవే. ఇప్పుడు దాకా ఇలాగే ఉన్నా, ఎందుకున్నారంటే సీక్రెట్ అదే డైట్. నువ్వు లేదు కదా, బాగున్నాయి కదా నీకోసం. సీరియస్లీ ఏంటిది? ఓపెన్ చేయండి. బాంబే పెట్టలేదు, పెట్టినా పెడుతుంది. ఓపెన్ చేయండి. కాఫీ కప్, కాఫీ మగ్. దాని మీద ఏముంది చూపించండి. ఓ డ్రీమ్ ఇట్, అది నేను చెప్తాను చూడండి. విష్ ఇట్, డూ ఇట్. అది మేడం మాకు ఎప్పుడు చెప్తారు, అందుకే మేడంకే అది ఇవ్వాలని చెప్పి ఇచ్చాను నేను. నా మోటివేషన్ నాకే రివర్స్ ఇస్తాను అన్నమాట. అంతేనా? అందరికి మేడం మోటివేట్ చేస్తే నేను నిజంగా మేడం మోటివేట్ చేస్తాను. చాలా బాగుంటాను నిజంగానే. బట్ మెయిన్ డ్రీమ్ ఇట్, విష్ ఇట్, డూ ఇట్. అది క్యాప్షన్ బాగా నచ్చింది, కప్ కూడా బాగుంది. నాకు తెలిసి మీకు నచ్చుతుందని, ఎందుకంటే రోజు మమ్మల్ని టార్చర్ చేస్తారు, మోటివేషన్ చేసుకుంటాం. అందుకే మేము పొద్దున్న నుంచి చూసిన ఎపిసోడ్ మొత్తం టార్చర్ తప్ప ఏం మాట్లాడలేదు. ప్లీజ్ చెప్పకు. ఎందుకంటే ఖచ్చితంగా చేసేది అది, అందుకే మీరు చేసే చెప్తే అలాగే ఉంటుంది. అది ఫన్ గ్యాప్ ఏదో ఒకటి అంటుంటాం. ఇది రియల్గా హోల్ హార్టెడ్గా వస్తుంది మాట. సో ఆవిడ ఛానల్ చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి మనస్ఫూర్తి కోరుకుని, డెఫినెట్గా అవుద్ది కూడా. థ్యాంక్ యూ దినేష్. దినేష్ అనమాట, మేము క్యారెక్టర్ని పిలుస్తుంటాం. మాకు రోజీ అమ్మ పిలుస్తాం. చాలా మంది పిల్లలు ఉన్నారు, మొత్తం ఈ ఫ్యామిలీ అంతా నా పిల్లలు. ఫ్యామిలీ మేడం. అవును.
ఓకేనా? మేడం థ్యాంక్ యూ. వెల్కమ్. దిస్ ఇస్ మై స్పెషల్. మేడం. నేనే క్రియేట్ చేశాను. మేడం. పుదీనా పలావ్ ఎలా చేయాలి అనేది. అందులో మష్రూమ్ పన్నీర్ వేయడం అనేది, ఆ పుదీనా ఈ కలర్ రావడం అదే మేడం. ఇది నా రెసిపీ అన్నమాట. మేడం ఇవన్నీ వేసి చేసి కుక్ థ్యాంక్స్ చెప్పండి. మ్యామ్ మీరే మ్యామ్ చేసింది, సో మీరే కుక్ కదా. చేసింది ఏం కాదు, కుక్కే. చేశాడు. కానీ నేను చేశాను. మేడం బాగా కుక్ చేస్తారు. నేను మొత్తం హౌస్ఫుల్ అయిపోయింది. అంతే దూరం వెళ్ళిపోతున్నాను. అంటే కొరగా టైం కదా, అంతే థ్యాంక్ యూ, కొంచెం థ్యాంక్స్ ఫర్ దూరం ఎక్స్ప్లెయిన్. దూరంగా కూర్చో. అవునండి, ఇగో ఎంత దూరంగా కూర్చుంటాం. చాలా నేను వ్యాక్సినేషన్ వేసుకున్నాను, నాకు కోవిడ్ ఆంటీ వచ్చి వెళ్ళిపోయింది. నేను టేస్ట్ చేస్తున్నాను, చెప్పండి. అందరూ వ్యాక్సిన్ వేసుకున్నారండి అందరూ. ఎలా ఉంది? ఓకే, ఎలా ఉంది? థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మొత్తం నాకే సార్. ఇప్పుడు నేను పెట్టేసుకుంటాను. మేడం నాకు ఉండదు. మేడం కుదిరితే పులిహోర కూడా కుక్తో తయారు చేయించరా? ఓకే 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 చేయండి. థ్యాంక్ యూ. స్మెల్ బాగుంది కదా. వీళ్ళంతా కరెక్ట్గా చెప్తారండి జడ్జిమెంట్. ఏమో చెప్తాడు అసలు. నేనే జడ్జిమెంట్, వీళ్ళు కాదు. రాంగ్ జడ్జిమెంట్. ఇదంతా భజన బృందం, అవన్నీ నమ్మద్దు. ఎంత నా జడ్జిమెంట్ పిల్లలండి, నా పిల్లలు. మా అమ్మ చేసిన ఆల్రెడీ మా వీడియోలో చూసాక మేము ఎంత ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ మంచిగా రన్ చేసాము. వీళ్ళంతా ఇప్పుడు గుర్తు మేమే జడ్జిలు. అందరూ ఆ పిల్లలు. ఇప్పుడు ఏమై కూడా యాడ్ అయింది అనమాట. ఇంకెంతమంది తీసుకొస్తారు సార్ నా పిల్లల్ని ఈ సీరియల్లో? అదే రోజు అనాథాశ్రమం అని నెక్స్ట్ టైటిల్ ఇప్పుడు ఏమై కూడా చూసా. ఇప్పుడు చూడండి అరవింద్ యాక్షన్. చూడప్పా చూడప్పా చూడప్పా. చాలు చాలు, రండి రండి. రండి, ఇలా వచ్చేయండి, అవుట్ వచ్చేయండి. కట్ ఓకే. సార్ అదేం కాదు తెలియకుండా సార్ అలాగా. గూగుల్లో కొట్టాము. గూగుల్ సెర్చ్ చేసేంత వరకు మీకు తెలియలేదు ఏంటని ఫ్రూట్. ప్యాషన్ ఫ్రూట్ అంట మేడం. ప్యాషన్ ఫ్రూట్ అంట. స్మెల్ ఎలా ఉంది తెలుసా? భలే ఉంది స్మెల్. అది ఓపెన్ చేయి, ఓపెన్ చేయి. లోపల స్మెల్ భలే ఉంది. అదే నేనే ఫుడ్ తీసుకొస్తే మాత్రం అది ఇది వంకరలు చెప్తాను. ఇది మీ దగ్గర కంపెనీ. ఎందుకు గట్టిగా ఇది 7 ముళ్ళు. చూడపోయావు సార్, కన్నడ పేరు ఇది ఎందుకు పెట్టారు? చూడపా అంటున్నారు. నాకు తెలియదు. తెలియకుండా డైరెక్షన్ చేస్తున్నారా? పురుగులు ఉంది మేడం, వాసన చూడండి. స్మెల్ బాగా మస్తు మంచి స్మెల్ కదా, చాలా బాగుంది స్మెల్ అసలు. కదా మరి అదే చెప్పింది. చూసారా? ఇదిగోండి ఏ ఇదంట. ఫ్రూట్ అది పేరు? నాకు కనబడదు, స్పెక్స్ లేదు. ప్యాసిఫ్లోరా అంట. ప్యాసిఫ్లోరా. ప్యాసిఫ్లోరా ఫ్రూట్ అంటే స్మెల్ చాలా బాగుంది. ఆహా, వద్దులే నాకు రిస్క్ వద్దు. టేస్ట్ చేస్తే ఏమవుతుందని అవుతున్నాడు, లేకపోతే టేస్ట్ చేసి. అంబులెన్స్ రెడీగా ఉందా? రెడీ. సార్ నా గురించి మా యూట్యూబ్ ఛానల్లో మంచి మాటలు చెప్పండి. యమున గారి గురించి ఏం చెప్పాలి సార్? కామెడీగా మాత్రం చెప్పొద్దు. అల్లరి సీరియల్ అయిపోయింది సార్. ఇప్పుడు మీ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చుట్టూలో ఉన్నారు. గుర్తొచ్చింది. అల్లరి నుంచి పడుతున్నానండి ఇవిడితో. ఫస్ట్ చెప్పాలంటే ఫస్ట్ చెప్పడం ఎవరికైనా చెప్తే నేను చెప్పే టార్చర్ ఇవిడ. టార్చర్ అంటే టార్చర్, కానీ తప్పదు. అంటే సార్ ఇప్పటికే మానస 5 సార్లు టార్చర్ అని ఒక ఎపిసోడ్ పెట్టింది. 5 సార్లే చెప్పిందా? సార్ సీరియస్గా అల్లరి ఫస్ట్ డే మీ ఫీలింగ్ చెప్పండి, ఇప్పుడు చెప్పండి. నాకు యమున గారి గురించి తెలుసు, బట్ ఎప్పుడు వెళ్ళి చూడటం కానీ పరిచయం చేసుకోవడం కానీ జరగలేదు. డైరెక్ట్గా వర్క్ స్పేస్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ప్రాజెక్ట్కి తీసుకొని వెళ్ళినప్పుడు నేనే ఎపిసోడ్
రాసుకుని ఆవిడ కోసం స్పెషల్గా రాయించి తీసుకుని వెళ్ళాను. అప్రోచింగ్ ఎలా ఉందంటే నాకు కొంచెం ఆవిడ గురించి అందరూ చెప్పడం ఎలా చెప్పారంటే చాలా ప్రౌడ్గా ఉంటుంది, ఆవిడతో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆవిడ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది, ఆవిడ తేడా వస్తే ప్రాబ్లం అయిపోతుంది, చూసుకొని బిహేవ్ చేయ, ఆవిడతో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసి నీ పన్ను నువ్వు చూసుకొని రా ఇలా చెప్పి మైండ్ నాది మొత్తం ఇది చేసేసారు. సో నేను అదే మైండ్లో ఉంటుంది కదా మనకి ఎవరికైనా అలా చెప్తే. సో నేను అదే మైండ్తో వెళ్ళాను. మేడం చూసిన దగ్గర నుంచి టెన్షన్గా షార్ట్ చెప్పడానికి కూడా కొంచెం ఎందుకు వచ్చిన కూడా వీటితో ఎలా చెప్పాలి ఎలా మాట్లాడాలో కూడా అర్థం కానట్ట ఇదిగా అయిపోయింది నా పరిస్థితి, అందరూ అలా చెప్పేసరికి. సో తర్వాత నేను అలా భయపడుతూనే కొన్ని రోజులు వర్క్ చేసిన తర్వాత ఈవిడేంటో నాకు అప్పుడు అర్థమైంది. వాళ్ళు చెప్పినంత రివర్సు, చెప్తున్నాను మేడం, వాళ్ళు చెప్పినంత రివర్సు అసలు ఏమి ఉండదు. అసలు వాళ్ళు చెప్పింది అయితే ఏమీ లేదు, ఒక్కటంటే ఒక్క పాయింట్ కూడా లేదు. ఈవిడంత ఫ్రెండ్లీగా ఎవరు ఉంటారు, ఈవిడంత జోవియల్గా ఎవరు ఉంటారు, చూడడానికి ఇలా కనబడతారు కానీ చాలా ఫన్నీ. కామెడీ పీస్ కాదు యమున గారు అంటే కామెడీ పీస్ అయ్యా అన్నారు. అది ఆయన ఇచ్చిన. రవి నువ్వు చెప్పు, కామెడీ పీస్ అన్నారు కదా నా గురించి, అదే ఫస్ట్ ఆయన చెప్పిన మాట. కామెడీ పీస్ అండి మీరు, చూసినట్టు కనబడతారా మీరు? అదే. సో అది మా జర్నీ అలా అప్పటి నుంచి స్టార్ట్ అయింది. మెచ్యూర్డ్ పసిపాప అండి నా దృష్టిలో అయితే. చెప్పారు సార్, బాగుంది, మెచ్యూర్డ్ పసిపాప. నైస్, థ్యాంక్ యూ సో మచ్. మనం షార్ట్కి వెళ్ళిపోతాం ఇంకా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, కామెంట్స్ చేయండి. నమస్కారం అండి, నేను మీ యమున. ఇప్పుడు ఎవరు కాదన్నారు,